కానీ నువ్వు కూడా ఈ 2023లో పోటీ చేసావు కదా, చేసిన టైంలో అంటే వాస్తవంగా ఇప్పుడు ఒక విద్యార్థి పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా విద్యార్థుల నుంచి సపోర్ట్ కొంత రావాల్సిందే ఖచ్చితంగా. మరి విద్యార్థుల సపోర్టే లేదు మీకు, మరి జనరల్ పబ్లిక్ సపోర్ట్ వస్తుందా? అంటే ఈ రాజకీయ నాయకులు రానిచ్చే ఛాన్స్ ఉంటుందా మీలాంటి? లేదన్న, మీరు అనేది వాస్తవం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకున్న వాళ్ళే అమ్ముడు పోవడం జరుగుతుంది రాష్ట్రంలో. చదువుకున్న జ్ఞానులే అమ్ముడు పోతుంటే మరి అజ్ఞానులు ఏం చేస్తారన్న? వాళ్ళకి అవసరానికి ఏదో ఒకటి కావాలి, వాళ్ళు డైవర్ట్ అయ్యారంటే అది. చదువుకున్న వాళ్ళు చదువుకున్న ఓటేసుకోకుండా ఒక విద్యార్థి నాయకుని ఓటైపోతే వాళ్ళు చెప్పేది వినకుండా వాళ్ళు చెప్పకపోతే ఎవరు చెప్తారు? మేము ఎంతవరకు కొట్లాడితే ఎంతవరకు ఫైట్ చేస్తాం. నాలాంటి యువత ఈ ఫీల్డ్లోకి రావాలంటే ఎంత కష్టం. అవును, నిలదొక్కుని నిలబడాలంటే. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, దాన్ని బంద్ చేసి ఈ రోజు నేను ఇంట్లోకి వచ్చి నా సెల్ఫ్గా నేను చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేయాలంటే ఎంత నరకం. నాకు ఉంటే ఫ్యామిలీ ఉంటుంది, నాకు ఉంటుంది, అన్నీ ఉంటుంటే నాకు కూడా ఉంటాయి కదా మొదటి. మరి అలాంటివి కాకుండా ఈ రోజు నేను ముందుకు వెళ్ళాలంటే ఎవరు సపోర్ట్ చేయాలి? డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కనీసం అండదండలతో ఉండాలి కదా విద్యార్థులైనా. అంటే మీలాంటి వాళ్ళకి సెక్యూరిటీ ఉందా? లేదన్న, అసలు లేదు. మాలాంటి వాళ్ళకి అసలు సెక్యూరిటీ లేదు అసలు. ఎందుకంటే ఒక ప్రశ్నించే గొంతు ఆడు ఒక్కడు పోయి 100 అవుతారు, 100 పోయి 1000 అవుతారు, 1000 పోయి లక్షలు అవుతారు అనేది అది చరిత్రలో లెక్కించబడింది. ఆ సామెత నిజం అది.